తీసాలే రానా దాంతో ఆడుతావు సగం చెప్తాను పోటీ తేవయ్యా మొత్తం పూర్తిగా అదంటే పెట్టిద్దిలే గాని అన్న పోలిచ్చి నువ్వు కొట్టాలి తలకాయ మీద ముందు దెబ్బ చక్కి వీడియో ఏది మేడం రావట్లేదు వెరీ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్నది లాజిక్ ఏం లేదు. కొంతమంది పామును పగపడతాయి ఇంకా కాటేస్తాయి అని అపోహల్లో ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. పాము అనేది పగ పట్టదండి. 100కి 99% పగ అనేది పట్టవు పాములు అనేది. ఎందుకంటే నేను దగ్గర ఒక 300-400 పాముల్ని పాస్బావునే మొత్తం కొట్టా. అలాగే ఒక 100 దాకా పట్టుకొని వదిలిపెట్టడమే జరిగింది. నేను ఒకప్పుడు కొట్టేవాడిని. ఇప్పుడు ఏంటంటే మొగజీవం కొట్టడం ఇష్టం లేక చంపటం ఇష్టం లేక ఈయనంత వరకు వదిలిపెడదామని చూస్తుంటా. కాకపోతే వాళ్ళ ఒత్తిడి మేరకు కొట్టాల్సి వస్తుంది. కాకపోతే పాము అనేది పగ పట్టదు పెట్టి దానికి ఆన్ చేయనంతసేపు మనకి దాడి ఎలాంటి పరిస్థితుల్లో చేయదు. దగ్గర పోయి పట్టుకున్నా సరే దానికి ఆన్ చేసిన వంటి వరకు కాటేసే ప్రమాదం ఉంటుంది. పాముని హ్యాండిల్ చేసే విధానం దాన్ని పట్టుకొని మనం అబ్జర్వేషన్ చేయాలి. మనం పట్టుకోవాలంటే దాని 3 ఎలా ఉందో చూసుకోవాలి. పావుది ముందు అంటే మంచి కోపం మీద ఉన్నప్పుడు పట్టుకున్నాం అనుకోండి, కొద్దిసేపు పావును అనేది మనం దాంతో మచ్చిక్కోవాలి. పావుతో దగ్గరగా అంటే ఒక పెండు లాగా మనం దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఇక అప్పుడు ఆటోమేటిక్గా మనకి లొంగిపోద్ది పావు అనేది. మనం చేసినా మాట్లాడదు, నన్ను ఏం చేయలే అనుకుంటుంది. అలా కాకుండా పోటమే నువ్వు కర్ర తీసుకొని కానీ దాన్ని తీసుకొని మీద వచ్చి తిరగబడి కరిచి ప్రాణరక్షణ కోసం మనం ఏం చేస్తాం మీకు తెలియదే ఉంది. అది అంతే, దాని ప్రాణాన్ని కాపాడు కోసం చేసేది. అంతేగాని 100కి 100% పాముకి హాని చేస్తేనే కరిచేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎన్నో పాములు పట్టుకొని వదిలిపెట్టిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెబుతాను ఇది. దయచేసి పాములను కొట్టొద్దు, చేతనైతే పట్టుకొని వదిలిపెట్టండి. అంతేగాని వాళ్ళు చెప్పేదాన్ని మాటలేని కొట్టడం అనేది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే మనం చూసినప్పటికీ ఇప్పటికే జీవరాశులు అనేవి తగ్గిపోతాయి. ఇవి కూడా